హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ షర్మి జాస్మిన్. సో, ఈ రోజుటి వీడియో ఏంటి అంటే చాలామంది కామెంట్స్‌లో మేము నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము. నెక్స్ట్ వేవ్ దట్ టూ డేటా అనలిటిక్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం. ఈ కోర్స్ బావుందా? లేదా? కొంచెం చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారనమాట. సో, వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను నెక్స్ట్ వేవ్‌లో డేటా అనలిటిక్స్ కోర్స్ మీద. సో, డేటా అనలిటిక్స్ కోర్స్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి వస్తాయని చెప్పేసి క్లియర్‌గా ఒక వీడియో ఉంది. అలాగే నెక్స్ట్ వేవ్‌లో డేటా అనలిటిక్స్ కోర్స్‌లో కవర్ చేయని టాపిక్స్ ఏంటి అనే దాని మీద ఒక వీడియో చేశాననమాట. క్లియర్‌గా ఒకసారి చెక్ చేయండి. సో, ఆ వీడియోస్ చూసినట్లయితే మీకొక క్లారిటీ వస్తుందనమాట. సో, డీఏ తీసుకోవచ్చా? లేదా? అనేసి. సో, నేను కామెంట్‌లో డీటెయిల్‌గా ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి మీరొకసారి ఆ వీడియోస్ చూడండి. మీకే ఒక అండర్‌స్టాండింగ్ వస్తదనమాట. మేము తీసుకోవాలా? వద్దు అనేసి. సో, నా ఒపీనియన్ ప్రకారం అయితే డేటా అనలిటిక్స్ బదులు ఫుల్ స్టాక్ తీసుకోవటమే బెస్ట్ అనమాట. సో, ఎందుకంటే ఇక్కడ డేటా అనలిటిక్స్ అనేది కోర్స్ అనేది అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. సో, అది జస్ట్ బేసిక్స్ ఉన్నాయన్నమాట అన్నీ. సో, ఇక్కడ పవర్ బై సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. కానీ అక్కడ మనకి అకౌంట్ ఇవ్వలేదు. సో, పవర్ బై సర్వీస్ ఏం మన చేత ప్రాక్టీస్ చేపిచ్చలేదనమాట. సో, నేనైతే నాకు డేటా అనలిటిక్స్ కన్నా ఫుల్ స్టాకే బెస్ట్ అనిపిచ్చింది. సో, నేను ఫుల్ స్టాక్ నుండి డీఏకి మూవ్ అయ్యాను కాబట్టి, సో, అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది, సో, 2 చూసాను కాబట్టి, డీఏ అయితే అస్సలు సాటిస్ఫాక్షన్‌గా లేదు నాకు. సో, ఫుల్ స్టాకే బావుందనిపిచ్చింది. సో, అక్కడైతే ప్లేస్‌మెంట్స్ ఎక్కువొస్తాయి కంపేర్డ్ టు డీఏ అండ్ క్యూఏ. సో, క్యూఏలో గూడా జావా అంతా థియరీ ఉందంట. కోడింగ్ అంతా అసలేమి క్లాసెస్ ఏమి లేవు అని చెప్పి క్యూఏ స్టూడెంట్స్ అంటున్నారు. సో, దాని గురించయితే డీటెయిల్‌గా తెలీదు గానీ, డేటా అనలిటిక్స్ మాత్రం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. బట్ నా ఒపీనియన్ అయితే ఫుల్ స్టాకే తీసుకోండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. ఇక్కడ డీఏలో ప్లేస్‌మెంట్స్ తక్కువున్నాయి. ఇన్‌కేస్ వచ్చినా కూడా అవి ఏంటంటే ఓన్లీ పైథాన్, ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారనమాట. పవర్ బిఐ, ట్యాబ్‌లు ఇప్పుడు నాకొచ్చిన ఏ ప్లేస్‌మెంట్‌లో అడగలేదు. సో, దాని బదులు మనం ఫుల్ స్టాక్ తీసుకుంటే సో, ప్లేస్‌మెంట్స్ గూడా ఎక్కువుంటాయి. సో, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. సో, ఇదన్నమాట నా ఒపీనియన్ అయితే. ఇంక ప్లేస్‌మెంట్స్ విషయానికొస్తే నెక్స్ట్ వేవ్‌లో వస్తున్నాయా? లేదా? అనేసి ఈ మధ్య కాలంలో అయితే అసల ప్లేస్‌మెంటే రాలేదన్నమాట. సో, అప్పుడెప్పుడో వచ్చింది బెంగుళూరు ఆఫ్‌లైన్ డ్రైవ్ ఒకటి, చెన్నై ఆఫ్‌లైన్ డ్రైవ్ ఒకటి. సో, అవి ఆఫ్‌లైన్ గాబట్టి నేను వెళ్ళలేదన్నమాట. సో, నెక్స్ట్ వేవ్‌లో నేనేమో అటెండ్ అవ్వట్లేదు. సో, ప్లేస్‌మెంట్స్ గూడా తక్కువగానే ఉన్నాయి. డీఏకైతే అన్నీ ఆఫ్‌లైన్ డ్రైవ్. సో, వెళ్ళాలంటే కొంచెం కష్టం గాబట్టి నేను వెళ్ళలేదు అండ్ అటెండ్ అవ్వలేదు కూడా. సో, ఇంకా అలాగే క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా అని అడుగుతున్నారనమాట. సో, అది ఎలా ఉంది అనేది గూడా నేను ఇప్పటికి ఓపెన్ చేయలేదసలు. సో, చాలామంది ఈ ప్రాజెక్ట్ కొంచెం పెట్టండి అని అంటున్నారు. అసలు నెక్స్ట్ వేవ్ పోర్టలే ఓపెన్ చేయలేదనమాట. సో, నేను చూడండి అలానే ఉంది. అసలిప్పటికి ఒక్క టాపిక్ గూడా కంప్లీట్ చేయలేదు. ఇన్‌కేస్ నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ప్రాజెక్ట్ చేస్తే మాత్రం నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. సో, ఇదనమాట ఈరోజుటి వీడియో అయితే. డీఏ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం నా సజెషన్ వచ్చేసి డీఏ కన్నా బెటర్ టు చూస్ ఫుల్ స్టాక్. ఎందుకంటే డీఏలో అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇది నా ఒపీనియన్ అనమాట. సో, ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు కూడా ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. లేదు అంటే ఫుల్ స్టాక్ తీసుకోండి. సో, అది మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఇదనమాట ఈరోజుటి వీడియో. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్‌కేస్ నాకు తెలిసుంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడే మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ముందుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది ఈరోజుటి వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.